నమస్కారం మేడం. నమస్తే అమ్మ, చెప్పండి మేడం, మాది మెయింటెనెన్స్ కేసులో ఆర్డర్ అయిపోయిందండి. ఆర్డర్ వచ్చిన 1 మంత్ తర్వాత మేము ఇది ఏరియర్స్ ఇవన్నీ వేసుకోవాలా, ఇప్పుడే వేసుకోవాలా మేడం? అదొక క్వశ్చన్. ఇంకోటి వచ్చేసి మేము 498A ఇప్పుడు ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా మా హస్బెండ్ ఇంటికి వెళ్ళి ఉండొచ్చా? ఈ 2 క్వశ్చన్స్ మేడం. ఓకే, లాయర్ గారు. 498A ప్రొటెక్షన్ కాదండి, మీ పైన జరుగుతున్న హెరాస్మెంట్ మీద మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు మీ హస్బెండ్ ఇంట్లో వెళ్ళి ఉండాలి అంటే, మీకు షెల్టర్ కావాలి అని అంటే గృహహింస చట్టం కింద మీరు దాఖలు చేసుకోవచ్చండి కోర్టులో. అప్పుడు జడ్జి గారు మీకు షేర్డ్ హౌస్ హోల్డ్, ఆల్రెడీ మీరున్న హౌస్ హోల్డ్ లో మీకు షెల్టర్ ఇస్తారు. మెయింటెనెన్స్ కి వచ్చేసి మీకు ఆర్డర్ అయింది కదండి, అది ఎన్ఫోర్స్మెంట్ కి వేసుకోండి కోర్టులో. అప్పుడు మీకు జడ్జి గారు గ్రాంట్ చేస్తారు. ఇప్పుడు 1 మంత్ తర్వాత వేసుకోవాలా, ఇప్పుడేనా మేడం? ఆర్డర్ వచ్చాక వేసుకోవచ్చండి. 1 మంత్ అలా అని కరెక్ట్ గా అట్లా ఏముండదు, మీరు వేసుకోవచ్చు. మీ అడ్వకేట్ గారిని సంప్రదించి వారి సలహా తీసుకొని మీరు వేసేసుకోవచ్చు ఎన్ఫోర్స్మెంట్ కి, ఎందుకంటే మీకు మెయింటెనెన్స్ లో ఆర్డర్ వచ్చింది కాబట్టి. ఓకే మేడం. మేడం, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటి నుంచి నేను వచ్చి 3 years అయింది, వాళ్ళు తీసుకొని వెళ్ళట్లేదు. ఇలా ఆర్డర్ వచ్చింది అయినా వాళ్ళు రావట్లేదు. సో ఆ ఇంటికే వెళ్ళి ఉంటానని డీవీసీలో వేసుకోవాలి, 498 లో వేసుకోకూడదా మేడం? డీవీసీలోనే మీకు ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఉంటాయండి. షెల్టర్ ఇచ్చేది ఆ గృహహింస చట్టం కిందనే మీరు కోర్టులో దాఖలు చేసుకుంటే జడ్జి గారు మీకు ఆర్డర్ ఇస్తారు, ప్రొటెక్షన్ ఆర్డర్, షెల్టర్ ఇస్తారండి. మీ షేర్డ్ హౌస్ హోల్డ్ లో మీరు వెళ్ళి ఉండొచ్చు. మిమ్మల్ని అక్కడ ఎవరు కూడా ప్రాబ్లం చేయకుండా కూడా జడ్జి గారు మీకు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇస్తారు, మీరు వెళ్ళి ఉండొచ్చు. ఓకే మేడం. ఇప్పుడు కొత్తగా 3 years తర్వాత డీవీసీ పెట్టుకోవచ్చు కదా మేడం? పెట్టుకోవచ్చు అండి, పెట్టుకోవచ్చు డీవీసీ మీకు, ఎందుకంటే మీకు షెల్టర్ కావాలి కాబట్టి మీరు డీవీసీ కింద కోర్టులో దాఖలు చేసుకోవచ్చు.